హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా అనిపించింది మూవీ? మిత్రం అనుకొని వచ్చాను ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారి కోసం. సో నాకు అంతగా నచ్చలేదు సినిమా. మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేసింది మూవీలో? అంటే కొన్ని లాజికల్గా సీన్స్ ఉన్నాయి కానీ కరెక్ట్ ఫ్లోలో లేదు స్క్రీన్ ప్లే అనిపించింది. సో చాలా మిస్టేక్ అన్నమాట. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి, బట్ సాటిస్ఫైయింగ్గా లేదు. అంటే మనం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే నచ్చుతుందేమో. నేను చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా వాళ్ళు ఇచ్చిన హైప్కి. సో ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. ఆయన సెకండ్ హాఫ్లో వస్తాడు, ఒక 20 మినిట్స్ అలా 25 మినిట్స్ అలా ఉంటాడు. సో అది మాత్రం అమేజింగ్. ఆ క్యారెక్టర్ నేను స్పాయిల్ చేయదలుచుకోవటం లేదు, కానీ చాలామంది స్టార్ కాస్టింగ్ ఉంది, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉంది, స్టోరీ ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఈ చిరంజీవి గారికి మధ్య కెమిస్ట్రీ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది, బట్ ఈ సీజన్కి కరెక్ట్ కాదేమో అనిపించింది సినిమా. నాకైతే నచ్చలేదు. తిట్టుకున్నా పర్లేదు, మెగా ఫ్యాన్. ఎందుకంటే మీ రేటింగ్ ఎంత ఈ మూవీకి? నా రేటింగ్ నేనేమి ఇవ్వను బ్రో ఈ సినిమాకి. ఎందుకంటే నిద్ర మానుకొని ఉదయం 4 గంటలకి సినిమాకి రెడీ అయ్యి, అంటే నైట్ అంతా పడుకోకుండా సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్తో ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు వస్తుంది 4 o'clock అని వెయిట్ చేసి సినిమాకి వస్తే ఇంతది పెట్టాడు. సంక్రాంతి విన్నర్ ఎవరు అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? 2-3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. సంక్రాంతి విన్నర్ అన్నీ ఏం ఉండవు, నార్మల్గా అయితే నిన్న. సో అది నాకు నచ్చిందంటే మళ్ళీ వీళ్ళు వేరేలా అనుకుంటారు, ఈ సినిమా బాగాలేదు ఆ సినిమా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అలా కాదు, సినిమాలో కాంటెంట్ ఎలివేషన్స్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టి, ఈ హీరోయిన్స్ని రిమైనింగ్ క్యాస్టింగ్ని ఎంత వాడాలో అంత వాడారు. కరెక్ట్గా ఉంది. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది సినిమా చూసినాక. నాకు కంపేర్ చేస్తే ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు. రెండోది, కంపేర్ చేయకుండా కూడా ఇది ఇండివిజువల్గా చూసినా అంతగా లేదు. నాకైతే నేను టోటల్ డిసప్పాయింటెడ్. ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అంటే డబ్బులు ఇవ్వడానికి పెట్టినట్టు ఉన్నారు, కానీ ఆమె ఇంపార్టెన్స్ నాకైతే అంతగా అనిపించలేదు. అంత పెద్ద స్టార్ని పెట్టుకొని చిరంజీవి గారు ఎలా ఓకే చేశారో కూడా అర్థం కావట్లేదు స్క్రిప్ట్. అంటే వాళ్ళు ఇచ్చే హైప్కి లోపల ఉండేదానికి సంబంధం లేదు బ్రో. ఇంకెలా చెప్పాలి నేను? అంటే పండగతో నేను డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది, కానీ చాలామందికి నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 150 ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు కదా రాజకీయాల్లో. బాస్ ఈజ్ బ్యాక్ అయిన తర్వాత 150 తర్వాత ఇప్పటి వరకు స్టిల్ ఒక్కటి పడలేదు. ఇది కూడా అలానే ఉంది. ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఇంకంతకంటే ఇంకేం మాట్లాడగలం. కానీ ఓవరాల్గా సినిమా డిసప్పాయింట్మెంట్ బ్రో. కానీ క్యారెక్టర్స్ చాలా హై కాస్టింగ్ పెట్టారు, చాలా వెల్ నోన్ కాస్టింగ్ పెట్టారు. కరెక్ట్గా వర్కౌట్ కాలేదనిపించింది. రెండోది, స్టోరీలో కూడా చాలా ఇల్లాజికల్గా కొన్ని సీన్స్ పెట్టారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అయితే టార్చర్ అసలు. సో పండగ సినిమాలా అనిపించలేదు నాకైతే. చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలాసార్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సినిమా ఇది. సో ఇలా చేస్తారో అనుకోలేదు. అండ్ ఇంట్రో బాగుంది, మెగాస్టార్ ఇంట్రో బాగుంది, అండ్ బాగుంది. ఎంటర్టైనింగ్గా అని కాకుండా కొంచెం స్టోరీకి ఎమోషనల్గా టచ్ అయినట్టు ఇచ్చాడు. రిమైనింగ్ అంతా నాకైతే అంతగా అనిపించలేదు. సో తిట్టుకున్నా నాకు అంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే డబ్బులు పెట్టి టికెట్ కొని చూసింది నేను. సో నా ఒపీనియన్ చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ రివ్యూ, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరేమనుకున్నా పర్లేదు. నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇది అట్ ప్రెజెంట్. మేబీ ఆడియన్స్కి ఎలా నచ్చుద్దో చూడాలి. వాళ్ళ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, మేబీ వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. నా వరకు అయితే నాకు నచ్చలేదు. ఓకే బ్రో, మరి ఫైనల్గా సంక్రాంతి విన్నర్ ఎవరు? అమ్మ ఫ్యాన్ వార్లు గట్ట అయితే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. సో జస్ట్ నా ఒపీనియన్, అది నాకు అనిపించింది అది. సో ఈ సినిమాకి ఎంజాయ్ చేద్దామని వచ్చాను. సో ఇంకే అస్సలు ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. మార్నింగ్ 4 o'clock లేచి టికెట్ కొనుక్కుని సినిమాకి వస్తే ఇంత మాదిరి రాడ్
లగాదేగి